ఒకప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అయి ఉండాలి అన్న అభిప్రాయం ఉండేది. 2014 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కొలువు తీరడానికైనా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్న, అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి వరుసగా మూడోసారి అధికార పగ్గాలను అందుకున్నారన్న, అందుకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంతంగా జనసురాజ్ పేరుతో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్లో తిరుగుతూ ఉన్నారనుకోండి, అది వేరే సంగతి. అయితే ఆయన ఇప్పుడు త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన సొంత పార్టీ జనసురాజ్కు తాను తన వ్యూహాలు అమలు చేయాల్సింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల చివర్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అక్కడ పోరు హోరాహోరీ అన్న అంచనాలు ఉన్నాయి. ఎంత హోరాహోరీగా ఉన్నా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కు ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఆర్డీజీ, ఎల్జీపీ, యాప్ సహా వామపక్షాలు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తలపడున్నాయి. కానీ ఎన్నికల వ్యూహకర్త జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మాత్రం తాను ఎవరి పక్షము కాదని చెబుతున్నారు. తాను ప్రజాపక్షమని, ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతున్నానని చెబుతున్నారు. అదే ఇప్పుడు ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మహాగఠ్ బంధన్ ఎన్డీఏ శిబిరాల్లో ఆందోళనకు కారణమవుతోంది. పీకేకి, ఆయన పార్టీకి యువత, విద్యార్థుల్లో మంచి గుర్తింపుంది. ఆయన ఒంటరిగా బరిలోకి దిగితే విజయం మాట ఎలా ఉన్నా మహాగఠ్ బంధన్ ఎన్డీఏల ఓట్లను భారీగా చీల్చే అవకాశాలున్నాయని తాజాగా ఓ సర్వే పేర్కొంది. బీహార్ ఎన్నికల్లో పీకే నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ తక్కువలో తక్కువ 8.3% ఓట్లు సాధిస్తుంది అన్నది ఆ సర్వే సారాంశం. అంటే బీహార్లో అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా పీకే ప్రాముఖ్యత చెక్కు చెదరకుండా ఉంటుంది అన్నమాట. సపోజ్ బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోతే పీకే కింగ్ మేకర్ అవుతారు అన్నమాట. కొంచెం ఇంచుమించుగా తాజా సర్వే ఆ విషయాన్ని చెప్పింది. ఇక సర్వేను పక్కన పెట్టి బీహార్ ఎన్నికల విషయానికొస్తే ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా గట్టిగా పనిచేస్తుందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఆ ప్రజా వ్యతిరేకతపైనే గంపెడాసలు పెట్టుకుంది. అయితే పీకే ఒంటరి పోరు పేరుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి పీకే ఒంటరి పోరు ఏ కూటమి కొంప ముంచుతుందో.